వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. నేను మీ శివకుమార్ రొక్కం. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల సమరానికి అసలైనటువంటి ఘట్టం ఈరోజుతో ప్రారంభమైంది. నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. తొలి రోజే పలువురు కీలక నేతలను కూడా నామినేషన్లు దాఖలు చేసినటువంటి సిచ్యువేషన్. ఇక మిగిలిన వారు వారికి ఉన్నటువంటి సెంటిమెంట్ల ఆధారంగా ముహూర్తాలు కూడా నిర్ణయించుకున్నారు నామినేషన్లకు సంబంధించి. అయితే కొన్ని పార్టీలకు సంబంధించి అభ్యర్థులు మార్పు ఉండవచ్చు అనేటటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. కొన్ని పార్టీలు ఇంకా బీఫారాలు కూడా అందించినటువంటి సిచ్యువేషన్. వారిలో అయితే కొంత టెన్షన్ కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయం అయితే మంచి రంజు మీద ఉందనే చెప్పుకోవచ్చు. ఎవరి వ్యూహాలు వారు పన్నుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ప్రజలను ఏ రకంగా ప్రలోభ పెట్టాలనేటటువంటి పనిలో కూడా రాజకీయ పార్టీలు నిమగ్నమైనటువంటి పరిస్థితి. ఈసీ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇటు విపక్ష పార్టీలకు చెందినటువంటి నేతలంతా కూడా అధికార పార్టీకి నాయకులు కొమ్ము కాస్తున్నారంటూ ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయం ఏ రకంగా ఉంది, రాజకీయ పార్టీలు ఏముంటున్నాయి, ఏ అంశాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు, తదితర అంశాలకు సంబంధించి ఇవాల్టి ప్రైమ్ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు ప్రైమ్ డిబేట్లో పాల్పంచుకుంటున్నారు మోహన్ రెడ్డి గారు, వైసీపీ సీనియర్ నాయకులు, అలాగే రామ్ కుమార్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు. మరికాసేపట్లో జాయిన్ అవుతారు విజయ్ కిరణ్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కీర్తన గారు, జనసేన అధికార ప్రతినిధి. ఇద్దరికీ నమస్కారం. ముందుగా మోహన్ రెడ్డి గారు నామినేషన్ల ఘట్టం వచ్చేసింది. ఈరోజు పలువురు అన్ని పార్టీలకు సంబంధించి పలువురు నామినేషన్లు కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి. ఏమనిపిస్తుంది, ఎలా ఉండబోతుంది, అంటే ప్రజా తీర్పు ఏ రకంగా ఉంటుందని అనుకుంటున్నారు? ప్రజా తీర్పేనండి. ఆబ్వియస్లీ మీకు అనుకూలంగా మీరు చెప్తారనుకోండి. 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, అత్యధిక మెజార్టీ సీట్లతో వస్తుంది అనేది విశ్వాసం పూర్తిగా మాకుంది. ఆ విశ్వాసం మాకుంది కాబట్టి మమ్మల్ని ఎటు తిరిగి ఎదుర్కోవాలంటే వాళ్ళతో కష్టం అనే ఆలోచన వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు మూడు పార్టీలను కలుపుకొని ముందుకు రావడమే కాకుండా కాంగ్రెస్ పార్టీని కూడా అరాకొర ఎక్కడన్నా వాళ్ళకి అవకాశం ఉన్న చోట్ల కొన్ని చోట్ల తగ్గించుకునే కార్యక్రమం, కొన్ని చోట్ల పెంచుకునే కార్యక్రమం చేసే కార్యక్రమం చేయడంతో పాటు ఉన్న సీట్లను కూడా గతంలో పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తులను పక్కన పెట్టి పార్టీకి యాక్టివ్ గా ఉన్నటువంటి వాళ్ళను 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఇట్లా పనిచేసిన వాళ్ళందరినీ పక్కన పెట్టేసి ఇప్పటికిప్పుడు బాగా 100 కోట్లు ఖర్చు పెట్టగలిగే వాళ్ళని తీసుకొచ్చి పార్టీలలో వాళ్ళు ముందు పెట్టి నడిపించాలనే ఆలోచన ఉన్నారు. వాళ్ళు దాదాపు ఒక్కొక్క ఓటుకు 5,000 చొప్పున ఇవ్వాలనే ఆలోచన ఉండడమే కాకుండా ఇప్పుడు కుల సంఘాలకు సంబంధించినటువంటి మీటింగులు పెట్టి ఆ మీటింగులకు జన సమీకరణ చేసి ఆ జన సమీకరణకు బిర్యానీలు, వాళ్ళ కూళ్ళు ప్లస్ వీళ్ళ ఖర్చులకు తాగడానికి అన్నిటికీ ఏర్పాటు చేసి కార్యక్రమం చేస్తున్నారు. అదే ఉదాహరణకు నేను అనంతపురం జిల్లాలో నేను ప్రాక్టికల్ గా చూస్తున్నది కళ్యాణదుర్గానికి సంబంధించినటువంటి సురేంద్రబాబు అనే క్యాండిడేట్. ఆయన తెలుగుదేశం పార్టీకి క్యాండిడేట్ వచ్చేసి కాంట్రాక్టర్, ప్రముఖ కాంట్రాక్టర్. విపక్షాలకి మోహన్ రెడ్డి గారు మీరేందిస్తున్నారు? ఓటుకి మీరేమేమిస్తున్నారు తాయిలాలు? మేము ఆల్రెడీ జనానికి మేళ్లు చేసినాం. ప్రభుత్వం తరఫున జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేసినారు కాబట్టి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఒక్కరికి అందించినారు కాబట్టి, సంక్షేమ కార్యక్రమాలు అందినాయి కాబట్టి ప్రజలు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకం ఉంది కాబట్టి మేము బయటపడుతున్న చీరల స్టాకు, ఇంత ముందు బయటపడిన చీరల స్టాక్ కావచ్చు, మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయిదాడి కట్టిన తర్వాత కూడా డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మేము రాయితో కొట్టామనేటటువంటి వార్తలు బయటకు రావడం ఇదంతా చూసాం కదా. ఎవరో మాట్లాడే మాటలు మాట్లాడితే శివ గారు మీకు కూడా కొంచెం ఆలోచన విధానం, మనం వాళ్ళు ఏదో మాట్లాడినారని మనం మాట్లాడితే బాగున్నది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికన్నా పిలిచి డబ్బులు ఇస్తారా? మీరు చెప్పండి. ఎవరన్నా లేబర్ ను పిలిచి మీటింగ్లు పిలిచినారు అనుకోండి, కీలక నేతలు ఎవరు కదండి, కింద గ్రౌండ్ లెవెల్ లో ఉంటారు, దానికంటూ ఉంటారు కదా. ఒక్కటి సార్ కొంచెం కనీస అవగాహనతో మాట్లాడితే వాళ్ళు మాట్లాడే వాళ్ళకి కూడా చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను నా నియోజకవర్గం కళ్యాణదుర్గం, అనంతపురం జిల్లా, నేను అక్కడ సీఎం గారిని పిలిపిస్తున్నా. సీఎం గారిని పిలిపించినప్పుడు నేను వేలాది మందిని జనాలు కలిపినప్పుడు ఒకవేళ నేను డబ్బులు ఇస్తానని చెప్పి పిలిపించినాను అనుకోండి, నేను డబ్బులు ఇస్తానని పిలిచినప్పుడు నేను డబ్బులు ఇచ్చేటప్పుడు నేను వాళ్ళకు డబ్బులు, ఆ మీటింగ్ జరుగుతుంది, మీటింగ్ జరగదలికే డబ్బులు ఇరు, ఒకవేళ ఇచ్చే ముందే ఇచ్చింటారు లేదా ఇచ్చే అయిపోయినాక ఇస్తారు. ఎవరైనా నేను చెప్పేది ఏ పార్టీ నేను ముసుగులో గుద్దులాట చెప్పడం లేదు. అలాంటి పరిస్థితి ఉంటే అక్కడ సీఎం గారి మీద రాళ్ళేస్తారంటే ఎక్కడండి? కనీస అవగాహన లేకుండా మాట్లాడితే చూసే వాళ్ళు కూడా అసహించుకుంటారు కదా. ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి తప్పులు బయటపడతాయనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ముందు జాగ్రత్తగా మా మీద కేసు వస్తుంది, బోండా మా మీద కేసు పెడుతున్నారు వాళ్ళు
గుమ్మడికాయలు దొంగంటే భుజాలు దొంగకుంటున్నారు వాళ్ళకి ఏదో చేసినారు కాబట్టి వాళ్ళకి ఆ భయం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఓకే మోహన్ రెడ్డి గారు, ఓకే 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 మీరెంత కొట్టిపడేసినా మీరు ఇన్ ద సెన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కాదు, రాజకీయ పార్టీల నేతలు పబ్లిక్ గా ఎంత కొట్టిపడేసినా వెనకాల జరిగే తంతు ప్రజలను ఆకర్షించడం కోసం ఇచ్చేటటువంటి తాయిలాలు అందరికీ బహిరంగంగా వస్తున్నాయి. దేశంలో రాజకీయాలు ఎంత కాస్ట్లీ అయిపోయాయి, తెలుగు రాష్ట్రాల్లో ఇంకెంత కాస్ట్లీ అయిపోయాయి అందరికీ తెలిసిందే. ఎన్నికల తర్వాత ఆ లెక్కలు కూడా వస్తాయి. ఓకే మోహన్ రెడ్డి, రామ్ కుమార్ గారు, ఆకర్షించే పరిస్థితి వేరు. ఓకే మోహన్ రెడ్డి గారు, ఓకే మళ్ళీ వస్తా మీ దగ్గరికి వస్తా. మీరు అడిగిన క్వశ్చన్ కు ఈ క్వశ్చన్ కు తేడా ఉంది. ఆకర్షించేది వేరు, రాళ్ళదాడి వేరు. రాళ్ళదాడి గురించి క్లియర్ గా మాట్లాడకుండానే మీరు క్లోజ్ చేస్తున్నారు. మళ్ళీ వస్తా మోహన్ రెడ్డి గారు, మళ్ళీ వస్తా. రామ్ కుమార్ గారు, కనీసం పోలీసులు ఇంతవరకు ఫలానా అని ఆ రిపోర్ట్ బయటకి ఈగదలికి వీళ్ళంతటి వీళ్ళు పూసుకొని ఎగురుతున్నారంటే వీళ్ళు నిజంగా వాళ్ళకి ఆ ఉద్దేశం ఉండి జరిగి ఉంటేనే కదా వాళ్ళ ఆ పాయింట్ డిస్కస్ చేద్దాం మోహన్ రెడ్డి గారు. ఆ ప్రేమతో రైట్. రామ్ కుమార్ గారు మీకు ఎలా అనిపిస్తుంది? కీలక ఘట్టం స్టార్ట్ అయింది, నామినేషన్ల పర్వం. మీ పార్టీకి చెందినటువంటి కొంతమంది కూడా నామినేషన్ వేసినట్టే కనిపిస్తుంది. ఏంటి, ఏమనిపిస్తుంది? ప్రజా తీర్పు ఏ రకంగా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? అలాగే మిగతా మిత్రులకి పెద్దలు కూడాను వేళ నామినేషన్ స్టార్ట్ అయ్యాక మాకు కూడా కొన్ని స్థానాల్లో వేశారు. విజయవాడ వెస్ట్ వేరే చోట్ల కూడా. రేపు మా రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రిలో వేస్తున్నారండి రేపు మధ్యాహ్నం. అలాగే ఎవరి ముహూర్తాలను బట్టి ఎల్లుండి వేరే వాళ్ళు రకరకాల చోట్ల వేస్తున్నారు. మాకంతా కూడా చాలా పాజిటివ్ సైన్ కనిపిస్తుంది. కింద ప్రజల్లో కూడా మంచి స్పందన ఉంది. మాకు కేటాయించిన సీట్లన్నీ కూడా మేము నగ్గుతానని నమ్మకం ఉంది. అలాగే జనసేన టీడీపీకి కూడా ఎక్కడెక్కడ మా ఓటు ఏదైతే ఉందో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం, మాకు ట్రాన్స్ఫర్ చేయించుకోవడంలో కూడా కీలక అంశాలన్నీ కూడా 3 పార్టీల్లో కూడా ఒకరికొకరు సమన్వయం చేసుకుంటున్నాం. మొన్న 3 పార్టీలు అసెంబ్లీ నేతలతో మీటింగ్ అయింది. నిన్న మళ్ళీ ఆ మీటింగ్ లో అంశాలు మాకు తీసుకొచ్చారు మా పార్టీ నేతలు. నిన్న ఇదే టైంకి జూమ్ కాల్ జరిగింది. అందులో ముఖ్యాంశాలు ఏంటి, మేము వాళ్ళతో కోఆర్డినేషన్ ఎలా ఉండాలి, ఒకరికొకరికి ఎలా కోఆపరేషన్ చేసుకోవాలంటే అంశాలన్నీ కూడా ఉన్నాయి. చక్కగా జరుగుతుంది. ఖచ్చితంగా కూడా మంచి వాతావరణం కనిపిస్తుందండి. ఈ టైం అంతా కూడా ఈ యాక్చువల్ గా ఫస్ట్ ఫేజ్ లో జరిగిపోయే కన్నా ఇప్పుడు ఎక్స్టెండెడ్ టైం ఇవ్వడం వల్ల మాకు సమన్వయం, మా పొత్తు పార్టీలకి ఏంటంటే ఒకరికొకరు సమన్వయం చేసుకోవడం, గుర్తులు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మంచి యాంపుల్ టైం దొరికింది. ఇదంతా కూడా బాగా యూటిలైజ్ చేసుకుంటున్నాం. అయితే మన వైసీపీ నేత మోహన్ రెడ్డి గారు అంటారు, ఏంటో మీ కాంగ్రెస్ కూడా ఎక్కడ కలుపుకుంటారు. మరి అదేంటో నాకు అర్థం అవ్వలేదు. మరి ఆయన అన్నమాట మరి ఆమె మమ్మల్ని పక్క నుంచి అటాక్ చేస్తుంది, ఆ అన్నయ్యను కూడా అటాక్ చేస్తుంది. మరి ఆవిడ సపరేట్ ట్రాక్ లో ఆవిడ వెళ్తుంది, కానీ మాకు వాళ్ళకి ఏ విధమైన సంబంధం లేదు. ఇంకోటి ఏంటంటే నాకు అది కూడా చూశారండి. ఇప్పుడు ఆయన చెప్పింది 100% వాస్తవం. వైసీపీ లిస్టులు అన్ని కింద నుంచి పైకి చూస్తుంటే అసలు చొక్కా కూడా కొనుక్కోలేని పేద క్యాండిడేట్లు ఉన్నారు అక్కడ. ఎవరో పాత రోజుల్లో చూసారా, స్వాతంత్రం రాకముందు చొక్కాలు ఎవరో కొనిస్తూ ఉంటారు. అలాంటి చొక్కాలు ఎవరినో కొనిస్తూ ఉంటుంటే వాళ్ళు వేసుకుని నేతలు ప్రచారానికి వెళ్దామని చూస్తున్నారు, ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ. మేము బాగా మరి మా దాంట్లో చూస్తేనేమో అద్భుతంగా రోజు ఏది 5,000 ఖర్చు పెట్టి ప్రతి ఓటుకి 5,000 కనుక నేను కొనే స్థాయి ఉంటే పోయి ఇక్కడే అటువంటి రాజకీయాల కనుక చేస్తే ఏపీలో కూడా ఎప్పుడో వచ్చేసేవాళ్ళండి. ప్రజా సమస్యలు ప్రజల కోసం పోరాటం చేసి ముందుకెళ్లాలని అటువంటి భావ సారూప్యత ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో వెళ్తున్నాం కాబట్టి మేము ఇంకా కొంత వెనకబడి ఉన్నాం. అంతంత డబ్బులు లేవు కాబట్టి. రాజకీయాల్లో డబ్బేనంటే డబ్బు కూడా కావాలి, కానీ పట్టుపడుతుందండి మెల్లగా. డబ్బు కాదు, ప్రశ్నించేవాడికి, ప్రజల కోసం ప్రశ్నించేవాడికి ఈ రాజ్యం కట్టబట్టాలని ప్రజలు కూడా మారుతున్నారు. వెరీ సూన్ ఈ డబ్బులు ఇచ్చేవాళ్ళందరినీ కూడా మెల్లగా కట్ చేస్తారు. నెక్స్ట్ ఎలక్షన్స్ కి హోప్ఫుల్లీ ఈ డబ్బులన్నీ ప్రమేయం లేకుండా పూర్తిగా మంచి అభ్యర్థి పైన మంచి నాయకుడు ఈ 2 కాంబినేషన్ ఉన్న వాళ్ళు ఎన్నుకున్నారని కూడా మనం ఆశిద్దాం. శివ గారు, రామ్ కుమార్ గారు, గ్రౌండ్ లెవెల్లో ఎట్లాగా 3 పార్టీల క్యాడర్ కూడా కలిసిందా? ఎందుకంటే క్యాడర్ కలవడం చాలా ఇంపార్టెంట్. నాయకులు కలిస్తే సరిపోదు, క్యాడర్ కలవాలి. క్యాడర్ కలిస్తేనే ఓటర్లను కూడా ఓటర్ల దాకా వారు ఆ విషయాన్ని తీసుకెళ్లగలరు, మీ గుర్తును తీసుకెళ్లగలరు, ఏ స్థానంలో ఎవరు పోటీ చేస్తున్నారో తీసుకెళ్లగలరు. కానీ ఎక్కువ చర్చలకే మీ సమయం అంతా వృధా అయిపోయింది అనేటటువంటి విశ్లేషణల నేపథ్యంలో ఏంటి ఇప్పుడు క్యాడర్ అంతా కూడా కలిసిందా? కింద కార్యకర్తల స్థాయిలో అంతా కలిసారా 3 పార్టీలు? ఇప్పుడు నేను కాకినాడ రూరల్ లో ఉంటానండి. కాకినాడ సిటీ అంటే 2 అసెంబ్లీల మధ్యలో ఉంటాను. ఇక్కడ మాకు భాజపా లేదు. కానీ ఇప్పుడు మీకు వచ్చే ముందు కూడా నేను 15 minutes ముందు నుంచి నేను పరిగెత్తుకొచ్చాను. నా ఆఫీస్ ముందే ఇప్పుడు ఈ వార్డులన్నీ తిరుగుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ గ్లాసు గుర్తు అని పెద్ద గుర్తులు చేసి, గ్లాసు గుర్తు ఇక్కడ ఉంది, పార్లమెంట్ క్యాండిడేట్ కూడా గ్లాసు గుర్తు అని క్లియర్ కట్ గా గుర్తుల మీద పైన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, పైన సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు, ఈ 3 పేర్లు వాడుతూ ఇక్కడ గుర్తుల మీదే వెళ్తున్నాం. ఇవన్నీ అంటే
మీకు అంటే ఇది నాకు 4వ ఎలక్షన్ ప్రత్యక్షంగా 2 సార్లు గతంలో పోటీ చేశాను ఇక్కడ అసెంబ్లీలో, ఈ పొత్తులో రెండోసారి పోయింది, అదే వేరే విషయం. అయినా సరే ఎక్కడ డిప్రెషన్ లోన్ కాకుండా గ్రౌండ్ లెవెల్లో రియల్ గా పనిచేస్తాను. అంటే సమన్వయం చేసే పొత్తుల్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉందండి నాకు. నాకంటే నాకు కాదు, నేను ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, మాలో ఉన్న మా పార్టీలో ఉన్న వాళ్ళకి. వేరే వేరే రాష్ట్రాల్లో కూడా పొత్తుల్లో నడిపిన అనుభవం కూడా భారతీయ జనతా పార్టీకి ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు వాడుకుంటూ జనసేనతో కలిసి లేదా టీడీపీతో కలిసి ఎక్కడికక్కడ ఏ ఏరియాలో ఏ గుర్తు అనేది అనేది క్లియర్ కట్ గా తీసుకెళ్తున్నాం అండి. సిటీకి వచ్చేపాటికి ఇక్కడ సైకిల్ ప్లస్ గ్లాసు, అలాగే ఈ పక్కన ఉన్న పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, అక్కడ గ్లాసు ప్లస్ గ్లాసు, ఈ గుర్తుల మీద 100% వెళ్తున్నారు.